నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్. ఒక్క మనిషిని అని ఎప్పటికప్పుడు తను ప్రూవ్ చేసుకుని ఉంటుంది. ఎలాంటి విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా తన పంథాలో తన ధోరణిలో తన లైఫ్ని లీడ్ చేసుకుంటూనే వెళ్తూ ఉంటుంది. అది మనందరికీ తెలిసింది. ఒక్కసారిగా అనసూయ భరద్వాజ్ లైవ్లో ఏడ్చేసరికి ఎందుకు ఏడ్చింది ఏంటి అన్న అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు ఏంటి ఆమె ఏడవడానికి ప్రధాన కారణం ఏంటి, అంతలా ఎందుకు ఎమోషన్ అయింది అన్న విషయానికి సంబంధించి ఒక సుదీర్ఘ వివరణ తన ఇన్స్టా ద్వారా ఒక పోస్ట్ పెట్టారు. లైవ్లో కూడా ఆవిడ చెప్పడం జరిగింది. కొంత ఇంగ్లీష్ కొంత తెలుగు మిక్స్ చేసేసరికి చాలా మందికి అర్థం కాలేదు అన్న ఒక వాదన వినిపించారు. దీన్ని ఒకసారి మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని చూస్తున్నాను. ఆమె ఏడుస్తూ కంప్లీట్గా ట్రోల్ చేసే వాళ్ళను ఆమె అయితే ఆడిపోసేసుకుంది. అంటే అసలు నేను ఒక్కదాన్నే ఇలా వేసుకున్నానా అన్నట్టుగా తన మీద జరుగుతున్న ప్రచారానికి సంబంధించి ఆవిడ మాట్లాడడం జరిగింది. హీరోయిన్ల వస్త్రధారణ మీద వ్యాఖ్యలు చేసిన శివాజీకి వచ్చిన మద్దతును చూస్తే నన్ను భయపెట్టింది. అసలు ఈ జనం ఎటు పోతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, తనకు అస్సలు అర్థం కావడం లేదని చాలా ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లి తనకు నేర్పినట్టు తనను ఇతరులు ఎలా గౌరవించాలని కోరుకుంటున్నానో తాను కూడా అలాగే గౌరవిస్తానని ఇతరుల దగ్గర కూడా, అంటే నా తల్లి ఇతరులను ఎలా గౌరవించాలని నేర్పిందో నేను అలానే గౌరవిస్తాను, వాళ్ళ దగ్గర నుంచి అదే గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాను అన్న విషయాన్ని ఆవిడ చెప్పడం జరిగింది. తన బట్టల విషయంలోనూ బట్టలు వేసుకునే విషయంలోనూ చాతకానితనంతో ఎందుకు విమర్శలు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అంటుంది. మీడియా తన మాటలను ట్విస్ట్ చేస్తోందని, పాపులారిటీ కోసం ఎవరికంటే వారికి మైక్ ఇచ్చేసి ఎవరినంటే వారిని ఇష్టం వచ్చినట్టుగా మాటలు అనిపిస్తూ తిట్టిస్తున్నారంటూ కూడా ఆవిడ ఏడ్ చేసింది. ఇక డిబేట్లు పెట్టి మరి ఇక వాళ్ళ రేటింగ్స్ల కోసం నన్ను ఎలా వాడుకోవాలో అలా వాడేసుకుంటున్నారు. సంబంధం లేని వ్యక్తులు నాకు సపోర్ట్ చేస్తున్నారు, సంబంధం లేని వ్యక్తులు నన్ను పట్టుకొని తిట్టేస్తున్నారు. ఏదో అనసూయ ఒక్కతే ఇలాంటి బట్టలు వేసేసుకుంది, అనసూయ ఒక్కతే ఇలా బిహేవ్ చేస్తుంది అన్నట్టు సోకాల్డ్ మాట్లాడుతున్న వక్తలు ఎలా మాట్లాడుతున్నారంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇక తను ఎంత గట్టిదాన్నైనా తాను ఒక ఆడదాన్ని అని, ఒక తల్లికి కూతుర్ని, ఒక భర్తకు భార్యని, బిడ్డలకు తల్లినని తనకు మనసు ఉంటుందని విలపించింది. చివరికి తన శీల హననానికి వ్యక్తిత్వాన్ని, అంటే కంప్లీట్గా తనను బజార్లో పెట్టేసినట్టుగా వ్యక్తిత్వ హననానికి శీల హననానికి పాల్పడ్డాన్ని చూసి తట్టుకోలేకపోతున్నానంటూ కూడా ఆవిడ విలపించింది. ఇక కంప్లీట్ తన నైతికతను దెబ్బతీయడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని తట్టుకోలేకపోతున్నానని బోరున ఇచ్చింది. ఈ పరిస్థితిలో మీడియా ముందు కూడా నేను రాలేకపోతున్నాను, ఎవరికి ఆన్సర్ చేయాలన్నా కూడా, ఎందుకంటే చేసినా కూడా ఆయనకు పెరిగిన మద్దతు చూసి నాకు భయం వేస్తుంది, అసలు ఎటుపోతుంది సమాజం అంటూ కూడా మరొక్కసారి ఆమె ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే తనను ఎంతగా క్షోభ పెడుతున్నారో, ఎంతగా అవమానిస్తున్నారో అసలు మీడియా కన్నా అర్థం అవుతుందా, అర్థం కావడం లేదా అని నిలదీశారు. మీరు చేసే పనులు మీకు సిగ్గనిపించడం లేదా అని కూడా నిలదీశారు. నా డ్రెస్సుల మీదనే ఎందుకు చర్చిస్తున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను చక్కగా చీర కట్టుకొని, గాజులు పెట్టుకొని, మంగళసూత్రం వేసుకొని, జాకెట్ వేసుకొని, జడ వేసుకొని, పూలు పెట్టుకుంటే అప్పుడు కూడా అనసూయ బొట్టు పెట్టుకోలేదని, గాజులు వేసుకోలేదని, పెళ్ళైంది కాళ్ళకు మెట్టలు లేవనేసని, స్లీవ్లెస్ బ్లౌజ్ వేసిందంటూ దీంట్లో కూడా అర్థాలు వెతుకుతున్నారు అని అంటే వీళ్ళకు టాపిక్ నేనా, నా బట్టల, నాకు అర్థం కావడం లేదు అంటూ కూడా ఆవిడ ఏం చేసింది. ఒకానొక టైంలో తనను కంట్రోల్ చేసుకోలేకపోయింది. అంటే ఇక్కడ సమస్య బట్టలు కాదు, నన్ను కించపరచాలి, అవమానించాలి, హేళన చేయాలి అన్నది మాత్రమే కనబడుతోంది. కంప్లీట్గా నేను అన్నది టాపిక్ తప్పితే నా బట్టలు అనే దానికన్నా అనసూయను అవమానించాలి అన్నది మాత్రమే. ఎందుకంటే అనసూయతో పాటు మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నా అక్కడ ఏంటంటే వాళ్ళ ఇన్స్టాలో పోస్టులకు సంబంధించి, ఇక్కడ అనసూయ ఇన్స్టాలో పోస్టులకు సంబంధించి బేస్ చేసుకొని మాట్లాడుతున్న వాళ్ళకు ఆవిడ ఈ సమాధానం చెప్పడం జరిగింది. ఏదో ఒక తెగలో చెట్లు నరకడం నిషిద్ధం, అయితే ఒక పెద్ద చెట్టు తమకు అడ్డంగా ఉందని చెప్పి దాన్ని నరకకుండా దాని చుట్టూ చేరి ఆ చెట్టును నానా రకాలుగా రోజు బూదులు తిట్టి ఆ చెట్టు తనంత తానే చచ్చిపోయేటట్టు చేశారు. అంటే ఆ చెట్టు అడ్డంగా ఉంది, నరకాల్సిన అవసరం ఉంది, బట్ నరకనివ్వట్లేదు. కాబట్టి ఏం చేయాలి, రోజు దాని చుట్టూ తిరిగి నువ్వు ఇక్కడ ఉండడం వేస్ట్, నువ్వు పెరగడం వేస్ట్, నువ్వు ఇక్కడ ఉంటే మాకు ఇదవుతుంది అదవుతుందని ఒక అంటే చెట్టును తనంతట తాను అక్కడి నుంచి ఎండిపోవడం. అంటే ఆమె చెప్పిన దాంట్లో ఆమె ఎదుగుతున్న తీరును సహించలేక కావాలని వీళ్ళందరితోటి తిట్టిస్తున్నారు అన్న అర్థం వచ్చేలాగా అయితే ఆవిడ ఒక చెట్టుతో దీన్ని పోల్చడం జరిగింది. నాకు బిడ్డలు ఉన్నారు, భర్త ఉన్నాడని ఆవేదన చేసింది. అన్నం తినేటప్పుడైనా తమ వృత్తికి న్యాయం చేస్తున్నామా లేదా, తాము చేస్తున్న పని న్యాయమా లేదా ఆలోచించాలని కోరింది. అయితే ఇక్కడ మెయిన్ ఇప్పుడు వచ్చిన టాపిక్ ఏంటంటే ఆడవాళ్ళ బట్టలు తోటే ఆడవాళ్ళ క్యారెక్టర్ అనేది ఎలివేట్ అవుతుందా,
ఉన్న పాయింట్ని ఇప్పుడు అనసూయ తెరమీద తీసుకురావడంతో చాలా రకాల అంటే గత కొన్ని రోజులుగా ఒక్కొక్కరు మాట్లాడిన మాటల్ని దీంట్లో పొందుపరచడం జరిగింది. దీంట్లో ఒక ప్రముఖ రైటర్ మన మనశంకర వరప్రసాద్ గారిలో కూడా యాక్ట్ చేసిన హర్షవర్ధన్ గారు చెప్పిన డైలాగ్స్ యాంకర్ అడిగినప్పుడు ఆయన చెప్పింది. ఇప్పుడు దొంగలు పడుతున్నారమ్మా, ఏం చేస్తాము, పడండి అనేసి తలుపులైతే తెరుచుకోం కదా, ఏం చేస్తాం, మన జాగ్రత్తగా మనం బయట వాళ్ళకి ఇప్పుడు అంటే చూసే కళ్ళను మార్చాలి అనేసి ప్రతిసారి ఈ వాదన తెర మీదకు రావడం జరుగుతుంది. ఎందుకంటే బట్టలు ఇలా ఉండడంతో ఇంట్లో అబ్బాయిలకు చెప్పండి, అబ్బాయిలకు నేర్పించండి అన్న వాదన తెర మీదకి రావడము, అసలు వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఎందుకు, మనమే మార్చుకుంటే అయిపోతుందా అన్న ఈ వాదన తెర మీదకి రావడము, కేవలం అనసూయ ఒక్కతే వేసుకుంటుందా, రష్మిక మందన్ వేసుకోవట్లేదా, సమంత పోస్టులు లేవా, ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళందరినీ కలిపి కదా విమర్శించాలి. మేము ఈ సినిమాల్లో ఈ బట్టలు వేసుకుంటేనే యాక్ట్ చేస్తామని ఏ హీరోయిన్ అన్నా పట్టుబడితే సినిమా డైరెక్టర్ ఒప్పుకోలేదు, ప్రొడ్యూసర్ ఒప్పుకోలేదు తెర మీదకి వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారా? మలయాళంలో కావచ్చు, తమిళ్లో కావచ్చు, ఎక్స్పోజింగ్ లేకుండా సినిమాలు నడుస్తున్న విధానం మనం చూడలేదా అంటూ ఇప్పుడు మన సోషల్ యాక్టివిటీస్ అందరూ తెర మీదకి రావడం జరిగింది. అయితే ఇక్కడ నేనా, నా బట్టల, నన్ను అవమానించడమా, ఏది మీ టాపిక్, ఇది ఎంతవరకు సమంజసము? ఒక అమ్మాయి స్వేచ్ఛకు సంబంధించి ఇప్పుడు ఈ స్వేచ్ఛకు సంబంధించి రకరకాల డిస్కషన్స్, ఎందుకు ఇంత డిస్కషన్స్, దీన్ని ఎందుకింత ప్రొలాంగ్ చేస్తున్నారు? ఇప్పటికే సమాజంలో జరుగుతున్న అనేక విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాము, ఏ టాపిక్ లేదు అన్నట్టు దీన్ని పట్టుకొని ప్రతిరోజు ఇష్టం వచ్చినట్టుగా ఎవరో ఒకరు మాట్లాడడం, ఆమె చెప్పిన నాకు ఆ మాట్లాడుతున్న వ్యక్తులు, నాకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తులకు నాకు అసలు సంబంధమే లేదు, అసలు ఏంటి మాటలు, ఎందుకింత డిస్కషన్ నడుస్తుంది? ఒకటి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఒకటి ఒక బట్టలే అమ్మాయి క్యారెక్టర్ను డిసైడ్ చేస్తాయా అనేది. ఇప్పుడిప్పుడే దొరుకుతున్న స్వేచ్ఛను ఇలాంటి మాటలతో ఎందుకు హరిస్తున్నారు? అంటే ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోవడమే స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛకి ఇప్పుడు రకరకాల అర్థాలు. ఇది ఎండ్ అయ్యే టాపిక్ కాదు అసలు. యాక్చువల్గా ఏంటి అంటే ఎక్కడి నుంచి వెళ్ళి ప్రక్షాళన జరగాలని అంటే వెళ్తూ ఉంటే దీనికి ఒక చట్టం తీసుకొస్తే తప్పితే అదర్వైజ్ అయితే ఇలా ఇందులో మార్పు అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకు కూతురికి కానీ కొడుకు కానీ తల్లిదండ్రులే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె ఉన్నది గ్లామర్ ఫీల్డ్. ఎందుకు అది గ్లామర్ ఫీల్డ్ అనేది తెలుసు. అందులో ఒక రకమైన క్యారెక్టర్కి ఒక్కొక్క డ్రెస్అప్ ఉంటుంది, దానికి సంబంధించి అవకాశాలు రావాలి అని అంటే వాళ్ళ ఏంటిది శరీర ఆకృతి కూడా ఒక మెట్టు. ఎందుకంటే మన సినిమా సమాజంలో అది ఫిక్స్ అయిపోయింది, ఆడవాళ్ళనంటే ఈ శరీర ఆకృతితో ఉండాలి, ఇలాంటి క్యారెక్టర్స్ రావాలంటే ఇలా ఉంటేనే వస్తాయి అన్నది అది ఫిక్స్ చేశారు. కాబట్టి దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఏంటిది ఆ ఫీల్డ్లో మోల్డ్ అయిపోతారు. దానికి మిగతా వాటికి లింక్ పెట్టి మాట్లాడడం అనేది కరెక్టా అన్నది ఇప్పుడు ఇంకో క్వశ్చన్. దీనికైనా సమాధానాలు దొరుకుతాయా? ఒకవేళ సమాధానాలు చెప్పినా ఆవిడ అడిగినట్టుగా శివాజీ గారి పెరుగుతున్న మద్దతు చూసి నాకు భయం వేస్తుంది అన్న మాటని ఇక్కడ తెర మీద తీసుకురావడంతో మరొకసారి బట్టల విషయానికి సంబంధించి సమాజం ఏం ఆలోచిస్తుంది, మరొకసారి ఆడవాళ్ళని అంచిపెట్టాలని చూస్తున్నారా, ఈ స్వేచ్ఛను మరొకసారి ఏంటి వంటింటికి పరిమితం చేయాలని చూస్తున్నారా, ఇలాంటి రకరకాల చర్చ అయితే తెర మీదకి వస్తుంది. మరొకసారి ఇప్పుడు అనసూయ ఏడవడంతో, ఆవేదన వ్యక్తం చేయడంతో నాకు ఇక్కడ సమస్య ఏంటో అర్థం కావట్లేదు. ఆడవాళ్ళ అంటే నిండుగా బట్టలు వేసుకుంటేనే ఆడదానికి విలువిస్తారా, నచ్చినట్టు బట్టలు వేసుకుంటే విలువివ్వరా, ఆ బట్టలతోటి నేను ఇది అని నా క్యారెక్టర్ డిసైడ్ చేస్తారా, అసలు ఎలా మీరు దాన్ని ఇది అన్నట్టుగా కన్ఫర్మ్ చేస్తున్నారు? నేను బట్టలు వేసుకుంటే నా లోపల మనస్తత్వం కావచ్చు, నా వ్యక్తిత్వం కావచ్చు, నేను వేసుకున్న బట్టలతో మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఇండస్ట్రీలో నేను ఎదిగిన తీరు కావచ్చు, నేను కష్టపడ్డ విధానం కావచ్చు, ఇవన్నీ నాకు తెలుసు. కేవలం బట్టలు వేసుకుంటే అనసూయ బరి తెగించినట్టేనా? కేవలం మాట్లాడితే అనసూయ బరి తెగించి మాట్లాడినట్టేనా? ఏంటిది ఇది అన్నది ఆవిడ క్వశ్చన్ చేస్తుంది. దీనికి వచ్చేసరికి చాలామంది పేరెంట్స్ పిల్లల్ని కంట్రోల్ చేసుకోలేక, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళ మాట వినే పరిస్థితి లేదు కాబట్టి ఏంటి వాళ్ళ వాదనని ఇంట్లో చెప్పుకోలేక బయటకు వచ్చి ఆ వాదనని వ్యక్తం చేస్తున్న సందర్భాలు మనం చూడడం జరుగుతుంది. దీనికి సంబంధించి నిజంగా స్ట్రాంగ్గా సమాధానం చెప్పాలంటే ఏ ఒక్కరు ఇప్పుడున్న పరిస్థితులకు సంబంధించి ఏ మాట మాట్లాడితే ఏమొస్తుందో అన్నట్టుగానే ఉండిపోయింది వ్యవస్థ. చాలామంది వేసుకుంటే తప్పేంటి, నేను అట్లా వేసుకుంటే తప్పేంటి, ఎందుకు చూస్తున్న వంకర బుద్ధిని చూస్తున్న వాళ్ళ గురించి ఎందుకు ఇక్కడ మాట్లాడట్లేదు, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో చర్చ మనం చూస్తూనే ఉన్నాము. మరొక్కసారి అనసూయ ఏడవడంతో ఇంకా దానికి సంబంధించి రకరకాల డిస్కషన్స్. ఏం చేయండి టాపిక్ని ప్లీజ్. ఇంతకు మించి ముందుకెళ్తే అది ఎక్కడికి దారితీస్తుంది, ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది అనేది కూడా తెలియదు. మరొక ఏంటిది సోకాల్ ఫెమినిస్టులు అంతా మళ్ళీ తెర మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న ఈ ఫ్యాషన్ ప్రపంచాన్ని కంప్లీట్ క్లోజ్ చేయాలంటే ఇప్పుడు కేంద్రమే నేషనల్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ని కంప్లీట్ క్లోజ్ చేయాలి.
మీకు ఒక ఫ్యాషన్ ప్రపంచం ఉంది అనేసి అని చూపించినప్పుడు ముందు అక్కడ నుంచి క్లోజ్ చేసుకొని వచ్చేసి ఇది అనేసి అని మరి రాజ్యాంగం చట్టం తీసుకొని రండి, స్వేచ్ఛ ఉంది అని అన్నప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ రేస్ చేయొద్దు. అటు సోకాల్డ్ మన శివాజీ గారు ఏ సందర్భంలో ఈ మాటను తీసుకొచ్చారో అదే ఆయన హర్షవర్ధన్ గారు అన్నట్టు ఇంటెన్షన్ ఇద్దరిది కరెక్టే కావచ్చు, కానీ చెప్పే వేదిక, చెప్పే సందర్భం, చెప్పాల్సిన విధానం ఇది మిస్కమ్యూనికేట్ అయినప్పుడు అక్కడ ఎవరికి వాళ్ళు అహంతో అంటే తమ అహాన్ని చూపించినప్పుడు ఇలాంటి పరిణామాలే వచ్చే అవకాశం ఉంది. బయటికి వచ్చినప్పుడు దానికి సంబంధించి ఏదైనా జరిగినప్పుడు అంటే మళ్ళీ సమాజం తెర మీదకి వస్తుంది. అవును, ఒక స్త్రీకి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా తెర మీదకి వస్తుంది. బట్ బట్టలతోటి అది జరుగుతుంది అనేసి అని అంటే ఎవరిని కంట్రోల్ చేయాలి? మరి కంట్రోలింగ్ పవర్ అనేది ఎవరి దగ్గర ఉండాలి? నిజంగా ఇది ఎండ్ అయ్యే చర్చేనా? పేరెంట్స్ని అడిగితే ఒకలా చెప్తారు, యూత్ని అడిగితే ఒకలా చెప్తారు, వర్కింగ్ ఉమెన్ అడిగితే ఒకలా చెప్తారు, పెద్దవాళ్ళని అడిగితే ఒకలా చెప్తారు, వేదాంతాలను అడిగితే ఒకలా చెప్తారు, ఫెమినిస్టులను అడిగితే ఒకలా చెప్తారు. అలాగే ఒక్కొక్క కేటగిరీని మీరు టచ్ చేయండి, ఒక్కొక్క సమాధానం వస్తుంది. మరి ఎవరిది కొలమానంగా తీసుకుందాం? మీరే చెప్పండి. వీళ్ళు చెప్పింది కరెక్టు, వీళ్ళు చెప్పింది రాంగు, ఇలా ఉన్న అమెరికాలో ఏం కాలేదు, మన దగ్గర ఎందుకు ఇలా అవుతుంది ఏంటి? మరి ఇవన్నీ ఇప్పుడు ఇన్ని సమాధానాలు వచ్చినప్పుడు ఏది కరెక్ట్ అంటారు? మీరే చెప్పండి. నిజంగా దీనిపైన ఇంకా పెద్ద ఎత్తున చర్చ కానీ అసలు అనసూయని టార్గెట్ చేసి తెర మీద తీసుకురావడం కానీ ఇక్కడ సమస్య ఏమైపోయిందంటే చిన్మయి కామెంట్ చేసింది దీనికి సంబంధించి. బట్ చిన్మయిలో ఏంటంటే తన డ్రెస్సింగ్ సెన్స్ ఇక్కడ చిన్మయికి ప్లస్ అయింది, అనసూయ డ్రెస్సింగ్ సెన్స్ అనసూయకి మైనస్ అయింది. అది తన ఫ్యామిలీకి లేని ఇబ్బందిని తెర మీద తీసుకొచ్చేసి గతంలో తన కొడుకు మా డ్రెస్ బాగాలేదు అని చెప్పేసానంటే తన సమాధానం చెప్పేసుకుంది తన కొడుక్కి, బట్ ఇది నా డ్రెస్, నా ఇష్టం, నా ప్రైవసీ అనేసి దాన్ని కూడా ఓ రకంగా ట్రోల్ చేసేసి అసలు తను అన్నట్టుగా ఒక మనిషిని అంటే నువ్వు అడ్డంగా ఉన్నావు అనేసి తప్పించే ప్రయత్నం చేస్తున్నారా, లేదు తనను బేస్ చేసుకుని టాపిక్ వచ్చింది కానీ మిగతా వాళ్ళంతా తెర మీదకి వస్తున్నారా? డ్రెస్సింగ్ కంట్రోల్కి సంబంధించి ఇంకా ఇంతకు మించి చర్చ జరిగితే అది ఇంకా దరిద్రాలకు దారితీస్తుంది తప్పితే ఇంకైతే ఏమీ ఉండదు. బట్ ప్లీజ్ సోకాల్డ్ సమాజమా, మనుషులమా, ఎవరమైనా సరే ఒకటి చెప్పాలనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు పిల్లలకు సర్ది చెప్పుకోవాలి. అటు అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి సమాజం ఇలా ఉంది కాబట్టి మనం చర్చకు వెళ్ళదు, అంటే మనం చర్చ అవ్వకూడదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మొదట మన ఫ్యామిలీ నుంచెల్లే ఆ మార్పు అనేది రావాలి. మన పిల్లలకు, మన ఇంట్లో వాళ్ళకు, మన చెల్లకు, మన అక్కకు, మన తమ్మునికి, మన కంప్లీట్ సమాజానికి, ఇంట్లో ఉండే ఆడమోగ ఇద్దరికి కుటుంబం నుంచి మార్పు రావాలి. ఎలా ఉన్నా గౌరవించాలి వాళ్ళనైనా వీళ్ళనైనా అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఈ డిస్కషన్కి ఎండ్ పడుతుంది. అప్పటిదాకా ఎందుకంటే ఇంట్లో చాలా చూస్తున్నాం, అక్కడి నుంచి ఎక్కడైనా సరే ఎక్కడి నుంచి దీన్ని నరుక్కుంటూ వస్తే సొల్యూషన్ దొరుకుతుందో అక్కడి నుంచి నరుక్కుంటూ రావాలి. ఎలా ఉన్నా సరే మన చెల్ల మన అక్క అనుకోవాలి. మగాడు చూస్తున్నప్పుడు మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏం చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇవి రెండూ కూడా క్లియర్గా చెప్పినప్పుడే దీనికి ఒక మార్పు అనేది వస్తుంది. అలాగే సోకాల్డ్ సినీ సమాజానికి సంబంధించి కూడా ఈ చెప్పే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఏంటిది సినిమా వాళ్ళు ఇవి పెడితేనే చూస్తారా, సమాజం ఇవన్నీ ఉంటేనే చూస్తానని చెప్పిందనంటే అలా ఏం లేదు కదా. దానికి సంబంధించి కూడా పోరాటం చేయండి, అప్పుడు ఇవన్నీ ఆగిపోతాయి. ఇన్స్టాలో జరుగుతున్న దరిద్రాలు చూడట్లేదా, ఎవరు ఆపుతారు వాటిని? కాబట్టి ప్లీజ్ ఇంతకు మించి డిస్కషన్ పెట్టడం కూడా వేస్ట్. ఎక్కడ మార్పు ఎప్పుడు రావాలనేది అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. అప్పటిదాకా ఎవరు హైలైట్ అవ్వడం కోసం వాళ్ళు వాడుకుంటూ దీన్ని ఇంకా మరింత రచ్చ చేయకపోవడమే చాలా బెటర్.